హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఈజ్ ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుందాం. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. షీ, హీ, ఇట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్‌కి ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో వాడతాం. అలాగే ఐకి యాము, యు, వి, దేకి ఆర్ వాడతాం. ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో మనము వర్బ్ ఐఎన్‌జీ ఫామ్‌లో వాడతాం. ఇక్కడ ఈ సెంటెన్స్ అని ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో ఉన్నాయి. హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఇక్కడ చూడండి హీకి ఈజ్ వాడాము. అలాగే వర్బ్ ఐఎన్‌జీ ఫామ్‌లో వచ్చింది. షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఇట్ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఇప్పుడు ఇవే సెంటెన్స్‌ని క్వెషన్‌గా ఎలా అడగాలో చూద్దాం. ఈజ్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడా? ఇక్కడ చూడండి క్వెషన్ హెల్పింగ్ వర్బ్ ఈజ్‌తో స్టార్ట్ అయింది. రిమైనింగ్ సెంటెన్స్ తర్వాత ఉంది. ఈజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? ఈజ్ ఇట్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇది ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? ఇలా మనము ఈజ్‌తో స్టార్ట్ చేసి క్వెషన్‌లు అడగొచ్చు. ఈ సెంటెన్స్‌లో మనము లెర్న్ అనే ఒకే వర్బ్ తీసుకున్నాము. మనం ఇప్పుడు డిఫరెంట్ వర్బ్స్‌తో సెంటెన్స్ చూద్దాం. హీ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద రైట్ బస్ స్టాప్. అతను సరైన బస్ స్టాప్‌లో వేచి ఉన్నాడు. ఈజ్ హీ వెయిటింగ్ ఎట్ ద రైట్ బస్ స్టాప్? అతను సరైన బస్ స్టాప్‌లో వేచి ఉన్నాడా? షీ ఈజ్ గోయింగ్ ద రైట్ వే. ఆమె సరైన దారిలో వెళ్తుంది. ఈజ్ షీ గోయింగ్ ద రైట్ వే? ఆమె సరైన దారిలో వెళ్తుందా? ఇట్ ఈజ్ వాకింగ్ టూ ఫాస్ట్. ఇది చాలా వేగంగా నడుస్తుంది. ఈజ్ ఇట్ వాకింగ్ టూ ఫాస్ట్? ఇది చాలా వేగంగా నడుస్తుందా? ఇలా మనము ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో షీ, హీ, ఇట్‌కి ఈజ్ హెల్పింగ్ వర్బ్ వాడతాం. వర్బ్ ఐఎన్‌జీ ఫామ్‌లో వాడతాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.